ఇచ్చే యెహోవా, ఖ్యాతినిచ్చే యెహోవా, క్షేమాభివృద్ధి కలుగజేసే యెహోవా మన పిల్లల్ని బలమైన వారిగా, పెరసలాంటి సంతానంగా, బలాఢ్యులుగా తయారు చేసేవాడు యెహోవా. కుటుంబ రీతి ఆశీర్వాదం ఉంది, వ్యక్తిగత రీతిగా ఆశీర్వాదం ఉంది, మన పనుల మీద యెహోవా ఆశీర్వాదము ఉంది అని మనం చదువుతున్నాం. కానీ ఇదే యెహోవా మరి మొదటి అధ్యాయంలో ఎలా కనిపిస్తున్నాడో చూడండి. 13వ వచనంలో, వారు పెద్దవారగు వరకు మీరు వారి కొరకు కనిపెట్టుకుందరా, మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి కత్తలేందరా, నా కుమార్తెలారా అది కూడదు, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మల్ని నొప్పించినంతటికంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. ఈ 4 అధ్యాయాల్లో యెహోవాను గురించిన మంచి సంగతులు మనం చదివాం. కానీ ఇక్కడ మొదటి అధ్యాయంలో ఇదే నయోమి ఏముంటుందంటే, యెహోవా ఆశీర్వదించే యెహోవా, తోడై ఉండే యెహోవా, దయ చూపించే యెహోవా, రెక్కలను చాచే యెహోవా, సురక్షితాన్ని ఇచ్చే యెహోవా, బహుమానం ఇచ్చే యెహోవా, వ్యక్తిగత ఆశీర్వాదం ఇచ్చేది యెహోవా, పనులలో ప్రతిఫలం ఇచ్చే యెహోవా, కుటుంబాన్ని ఆశీర్వించే యెహోవా అని ఎన్నో విషయాలు మనం చూసాం. అదే సమయంలో అయినా విరోధి కూడా అయ్యే యెహోవాగా మనం చూస్తున్నాం. ఎప్పుడు విరోధి అవుతాడు ఆయన? ఆయన మనతో విరోధం పెట్టుకోవడానికి రాలేదు, మనతో వ్యాజ్యమాడడానికి రాలేదు, మమ్మల్ని నశింపజేయడానికి రాలేదు. అనేకులకు ప్రతిగా తన రక్షణ మనకు అందించడానికి వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఆయన మనం వదలకుండా ఉంటామో, ఆయన రక్షణ వద్దనుకుంటామో, ఆయనకు దూరంగా ఉంటామో, ఆయనకు విరోధంగా ఇంకనూ పాపం చేసుకుంటూ ఉంటామో, ఆయన ఇచ్చిన కృపను దూరం చేసుకుంటామో, కృపకు మూలమైన ఆత్మను మనం ఎప్పుడైతే నిర్లక్ష్య పెడతామో, అప్పుడు ఆయనే మనకు మరి విరోధి అయ్యే పరిస్థితి మనమే తెచ్చుకుంటాం. నిజానికి ఎవరితో ఆయన విరోధిగా ఉండడానికి ఈ లోకంలోకి రాలేదు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోకి వచ్చాడు, విరోధిగా రాలేదే ఆయన. కానీ ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా ఆయన రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నట్లయితే ఆ ప్రభు మనకు విరోధి కావాల్సి వస్తుంది. ఈ కుటుంబంలో రూతుకు నయోమికి ఎందుకు దేవుడు విరోధి అయినాడు? ఆయన ఆజ్ఞను, ఆయన విధులను వారు ఆచరించలేదు కనుక, ఆయన సంధికి వారు దూరం అయిపోయారు కనుక, మరి అన్యుల దేశానికి వెళ్ళి కొంతకాలం ఉండి వచ్చేయడం కాదు కానీ అక్కడే కాపురం పెట్టారు కనుక వాళ్ళు ఎంతో నష్టపడిపోయారు. అప్పుడు యెహోవా ఆమెకు విరోధిగా ఉన్నట్లు ఆమె అర్థం చేసుకుంది. కానీ అనేకమైన దెబ్బలు వేసిన తర్వాత తిరిగి ఆమెను ఒక సువార్త వినపడించినట్లుగా మరి యూదా దేశాన్ని తిరిగి దేవుడు దర్శిస్తున్నాడు, పంటలు పడుతున్న ఆయన సువార్త మళ్ళీ వినిపింపచేసిన కారణం ఆమె తిరిగి వచ్చింది. మొదట్లో ఇంకా యెహోవా విరోధి అనుకుంది, కానీ బెత్లెహేముకు వచ్చిన తర్వాత విరోధి కాదు, దేవుడు ఆమెకు ఫ్రెండ్ అయ్యాడు, స్నేహితుడు అయ్యాడు, తన అక్కర్లు తీర్చాడు, రూతు యొక్క అక్కర్లు తీర్చాడు, తన ముసలితనంలో ఓదార్చాడు. బంధువు లేకుండా చేయని యెహోవా ఆయన ఆమెను బట్టి ఆ ఊరి వాళ్ళే చెప్పారు, ఇన్ని రీతులుగా ఆమె దీవించబడింది, ఆమె కోడలైన రూతు దీవించబడింది. మరి అలాగే ఆమె కుమారుని వరుసగా వచ్చే బోయజు ముందు కంటే ఇప్పుడు దీవించబడ్డాడు, ఆమె యొక్క మనుమడు కూడా దీవించబడినట్టు మనం చూస్తున్నాం. మరి ప్రియ సోదరి, ఈ వాక్యం విన్న నీవు యెహోవాను రక్షకునిగా చేసుకుంటావా? ఆయన తోడు పొందుతావా? ఆయన ఆశీర్వాదం పొందుతావా? నీ పర్సనల్ వర్క్స్లో, నీ ఉద్యోగములో, నీ కుటుంబములో, ఒక్కొక్కరు నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు అందరూ ఆశీర్వాదం పొందాలంటే నీవు ఆ ప్రభువుని నమ్ముకోవాలి. లేకపోతే ఎన్నటెన్నటిగా ఆయన నీకు విరోధిగా ఉండే అనుభవం నీవు పొందుతుంది. అంత గొప్ప నష్టకరమైన విషయం కనుక ఈ వాక్యం విన్న వాళ్ళందరూ ఇంకెవరైనా ప్రభువుని నమ్ముకోకపోతే రక్షించబడి మారు మనసు పొంది దీవెనలన్నీ, ఆశీర్వాదాలు, ప్రతిఫలాలు, బహుమానాలు పొందాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను.